హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మనం 0 నుంచి 100 వ్యూస్ ఎలా తెచ్చుకోవాలి ఒక యూట్యూబ్ షార్ట్లో అనేది. సో చాలామంది ఏం చేస్తారంటే యూట్యూబ్ షార్ట్లో డైరెక్ట్గా యూట్యూబ్ షార్ట్ నుంచి అప్లోడ్ చేస్తారు, కానీ దాన్ని 1 మినిట్ కన్నా ఎక్కువ అప్లోడ్ చేయొద్దు. స్టార్టింగ్ బిగినర్స్ అయితే ఫస్ట్ ఆ వీడియో అనేది లెంత్ చూసుకోండి, 30 సెకండ్స్ టు 1 మినిట్ లోపు అప్లోడ్ చేయండి. సో ఇంకోటి ఏంటంటే ఆ వీడియోలో ల్యాగ్ ఉండొద్దు అనమాట, షార్ట్లో ల్యాగ్ ఉండొద్దు. ప్లస్ ఎడిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ వీడియోలో క్లియర్గా 30 సెకండ్స్లో కంప్లీట్ అయ్యేలాగా దాన్ని ఎడిట్ చేసి అప్లోడ్ చేయండి. అప్పుడే యూట్యూబ్ కూడా అనేది మనకు కొత్త ఆడియన్స్కి చూపిస్తాడు. సో స్టార్టింగ్లో విషయాలు తెలియక నేను కూడా ఎట్లా పడితే అట్లా 1 మినిట్ 30 సెకండ్స్ అప్లోడ్ చేస్తే నాకు 10 వ్యూస్ 5 వ్యూస్ వచ్చేది అనమాట. సో దాని తర్వాత నేను ఏం చేసిన అంటే 30 సెకండ్స్ 1 మినిట్ వీడియోనే కొంచెం ఎడిట్ చేసి అసలు క్లియర్గా మ్యాటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అప్లోడ్ చేసిన అనమాట. సో ఆ ఒక్క వీడియో అప్లోడ్ చేయడం వల్ల నాకు ఒక 1.3K వ్యూస్ వచ్చినాయి అనమాట. ఓన్లీ ఆ వీడియో 40 సెకండ్స్ 45 సెకండ్స్ ఉంటుంది. సో మెయిన్గా యూట్యూబ్ కూడా ఏం చేస్తారంటే మనం ఎడిట్ చేసిన వీడియో ఎట్లా ఉంది, ఆడియన్స్కి ఎలా కనెక్ట్ అవుతుంది అనేది చూస్తాడు. ఇంకో విషయం ఏంటంటే మీరు ఏఐ ఫొటోస్ కానీ ఏఐ వీడియోస్ కానీ అప్లోడ్ చేసేటప్పుడు జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవి కూడా ఒకసారి చూసుకోండి, ఆ ఎఫెక్ట్స్ అనేది చూసుకోండి. అట్లానే పేజ్ చేస్తే మాత్రం వాడు మనకి అంతగా సపోర్ట్ ఇవ్వడు యూట్యూబ్ వాడు. సో ఏఐ జనరేటెడ్ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఎడిట్ చేసేటప్పుడు జూమ్ ఇన్ ఎఫెక్ట్ కానీ అవన్నీ కొంచెం యాడ్ చేసి అప్లోడ్ చేయండి. అప్పుడే మనకు వీడియో అనేది కొంచెం లెంతీగా ఉన్న యూట్యూబ్ అనేది మనకి ఆడియన్స్కి చూపిస్తాడు. ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే స్టార్టింగ్లో వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు షార్ట్స్ వీడియోస్ కానీ చాలామంది ఏంటంటే డైరెక్ట్గా అప్లోడ్ చేస్తారు, కానీ అలా చేయకుండా ఏం చేయండి అంటే ఆ 30 సెకండ్స్ వీడియో ఎడిట్ చేసిన తర్వాత మీరు దానికి ఒక థంబ్నెయిల్ ఎడిట్ చేసుకోండి. చాట్‌జీపీటీ కానీ ఏఐ జెమినీ కానీ ఇవి యూజ్ చేసి యూట్యూబ్ షార్ట్కి అనేది మీరు థంబ్నెయిల్ ఎడిట్ చేసుకోండి. థంబ్నెయిల్ రెడీ చేసుకున్న తర్వాత ఆ 30 సెకండ్స్ వీడియో ఎడిట్ చేస్తారు కదా, దాంతోపాటు దాని తర్వాత ట్రిమ్ చేసి ఆ వీడియో పక్కన ఈ థంబ్నెయిల్ అనేది యాడ్ చేయండి. అట్లా థంబ్నెయిల్ యాడ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పుడు లాస్ట్కి మనకు ఎడిట్ ఆప్షన్ ఉంటుంది కదా, సో ఆ ఎడిట్ ఆప్షన్లో మనకు పైన ఎడిట్ చేసిన తర్వాత ఆ థంబ్నెయిల్ అనేది మనం యూట్యూబ్ షార్ట్కి అప్లోడ్ చేసేటప్పుడు పెట్టుకోవచ్చు అనమాట. సో చాలామంది ఇదే మిస్టేక్ చేస్తారు. మ్యాక్సిమం యూట్యూబ్ మనకు మన వీడియోని ఆడియన్స్కి చూపాలంటే థంబ్నెయిల్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో థంబ్నెయిల్ ఎంత మంచిగా ఉంటే యూట్యూబ్ మనకు అంత మంచిగా ఆడియన్స్కి చూపిస్తాడు. సో ఈ మిస్టేక్ మాత్రం అస్సలు చేయకండి, థంబ్నెయిల్ లేకుండా వీడియో మాత్రం అప్లోడ్ చేయకండి. థంబ్నెయిల్ వల్లనే చాలా మటుకు వ్యూస్ వస్తాయి అన్నమాట యూట్యూబ్లో. ఇంకో విషయం ఏంటంటే స్టార్టింగ్లో మనకు 100 వ్యూస్ 200 వ్యూస్ మాత్రమే ఇస్తాడు యూట్యూబ్. సో అవేంటంటే మనకు టెస్టింగ్ ఆడియన్స్ అనమాట. సో మనం ఏమనుకుంటామంటే రీచ్ వస్తలేదని అనుకుంటాము, కానీ మీరు కన్సిస్టెన్స్గా ఒక 1 వీక్ ట్రై చేసింది అనుకో ఖచ్చితంగా యూట్యూబ్ అనేది వీడియో మంచిగా ఉంటే 1K వ్యూస్ కూడా వస్తాయి. సో నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా కదా, సో ఈ ఛానల్ అనేది నేను దాదాపు 6 మంత్స్గా అప్లోడ్ చేస్తున్నా. కాకపోతే డైలీ అప్లోడ్ చేసేది కాదు, వీడియో ఒక్కొక్కటి అప్లోడ్ చేసినది కానీ మంచిగా ఎడిట్ చేసి అప్లోడ్ చేసేది నాకు వచ్చినంతలో. సో వీడియో వ్యూస్ అనేది బాగానే వచ్చినాయి, కాకపోతే మనకు ఓపిక ఉండాలి. సో మంచిగా ఎడిట్ చేసి మనం అప్లోడ్ చేస్తే రీచ్ అనేది బాగానే వస్తుంది. సో మ్యాక్సిమం యూట్యూబ్లో అనేది మనం ఎంత మంచిగా వీడియో ఎడిట్ చేసినాము, ఎంత మంచి కంటెంట్ ఇస్తాము అనేది యూట్యూబ్ చూస్తాడు. అంతేగాని మనం తిక్క అప్లోడ్ చేస్తే మాత్రం యూట్యూబ్ అనేది మనకు అంతగా రీచ్ ఇవ్వడు. సో మ్యాక్సిమం మీరైతే వీడియోని ఎంత మంచిగా ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తే యూట్యూబ్ ఆడియన్స్కి అంత కనెక్ట్ చేస్తాడు. వన్స్ మీ యూట్యూబ్ షార్ట్ వీడియోకి 1K వ్యూస్ రీచ్ అయిందనుకో ఆటోమేటిక్గా వ్యూస్ అనేది పెంచుతాడు వాడు. కాకపోతే మీరేంటంటే వీడియోస్ డైలీ అప్లోడ్ చేయాలి అండ్ కన్సిస్టెన్సీగా అప్లోడ్ చేస్తూ ఉండాలి. వీడియో ఎడిటింగ్ కూడా ల్యాగ్స్ ఆ క్లచ్ అనేది అవన్నీ ఉండకుండా నీట్గా ఉండాలన్నమాట. అప్పుడు యూట్యూబ్ అనేది ఆడియన్స్కి చూపిస్తాడు. సో స్టార్టింగ్లో కాబట్టి వీడియోస్ అనేది 500 నుంచి 600 వ్యూస్ మాత్రమే వస్తాయి. టెన్షన్ పడద్దు, ఎందుకంటే స్టార్టింగ్లో కాబట్టి మనకు ఆ వ్యూస్ మాత్రమే వస్తాయి. కొంతమందికి కొన్ని ఛానల్స్ తెలియక డైరెక్ట్ డైలీ అప్లోడ్ చేస్తుంటారు, కానీ వాళ్ళకి వ్యూస్ అనేది రాదు. సో వాళ్ళకి డైలీ 100 వ్యూస్ 10 వ్యూస్ ఉంటాయి, కానీ వాళ్ళ ఛానల్ చూస్తే మాత్రం ఎప్పుడో 1 ఇయర్ జాయిన్ అయి ఉంటారు. సో అట్లా ఎందుకు వస్తాయంటే వాళ్ళు అనేది వీడియోస్ కరెక్ట్ ఎడిట్ చేసి అప్లోడ్ చేయరనమాట. ల్యాగ్ ఎక్కువ ఉంటుంది అండ్ ఏఐ ఫొటోస్ అట్లనే యూజ్ చేస్తారనమాట, ఎఫెక్ట్స్ ఏం యూజ్ చేయకుండా. అందుకే వాళ్ళకి రీచ్ అనేది రాదు. సో మీరు ఆ మిస్టేక్స్ మాత్రం అస్సలు చేయకండి. ఏదైనా ఏఐ ఫొటోస్ యూజ్ చేస్తే మాత్రం దాన్ని జూమ్ ఇన్ ఎఫెక్ట్ కానీ అన్నీ యూజ్ చేసి ఎడిట్ చేయండి, అప్పుడే మన వీడియో అనేది రీచ్ వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని క్లారిటీ విషయాలు చెప్తా. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా మనం వ్యూస్ ఎట్లా తెచ్చుకోవాలో ఫాస్ట్గా అనేది వీడియో చేస్తా.